హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటి అంటే వర్మీ కంపోస్ట్. అసలు వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి వానపాములను మరియు సేంద్రియ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి శాస్త్రీయ పద్ధతిలో ఎరువుని తయారు చేసే పద్ధతిని వర్మీ కంపోస్ట్ అంటారు. ఈ వానపాములు భూమికి నేస్తాలు. ఒక జత వానపాములు 6 నుండి 8 పిల్లలు చేస్తాయి. వానపాము సేంద్రియ వ్యర్థ పదార్థాలను తింటాయి. తర్వాత నత్రజని, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలను విసర్జిస్తాయి. ఈ విసర్జిత పదార్థమే ఎరువుగా ఉపయోగపడుతుంది. దీనిలో మొక్కలకు కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వానపాము శరీరంలో 72% ప్రోటీన్స్ ఉంటాయి. అవి చనిపోయినా కూడా 10 మిల్లీగ్రామ్స్ నైట్రేట్ అందిస్తాయి. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటి అంటే వానపాము ఏదైనా కారణం చేత 2 భాగాలుగా విడిపోయినా కూడా 2 వానపాములుగా మారుతాయట. వానపాములు అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది వర్షాకాలంలో కనిపిస్తాయి అని. వానపాములు కాబట్టి వానలు పడితే వస్తాయేమో అనుకునేదాన్ని, కానీ దానికి ఒక రీజన్ ఉంది. వేసవి కాలంలో నేల పొడిబారిపోతుంది కాబట్టి నేలలో అవి చాలా లోతుకు వెళ్తాయి. వానలు పడగానే వాటి బొరియలు నీటితో నిండిపోతాయి కాబట్టి అవి అప్పుడు బయటికి వస్తాయి. మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు ఈ విషయం తెలుసు. అదేంటి అంటే నేను ఏప్రిల్ మే మంత్లో మాత్రమే ఈ కంపోస్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్పాను. ఇప్పుడు వర్షాలు పడే టైంకి పూర్తయిపోతుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు మనం మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఈ వానపాముకి 5 గుండెలు. అవును, మీరు విన్నది నిజమే. దాని శరీరంలో రక్తాన్ని పంపింగ్ చేసేందుకు 5 అవయవాలు గుండె మాదిరి పనిచేస్తాయి. దీనికి 5 గుండెలైతే ఉన్నాయి, కానీ చెవులు, కాళ్ళు, కళ్ళు ఉండవు. ఈ వానపాములు తమ శరీర బరువుకు సమానమైన ఆహారాన్ని తీసుకుంటాయి. వీటి దేహంలో 90% వరకు నీరే ఉంటుంది. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీలో మాత్రం వీటిదే ప్రధాన పాత్ర. కొన్ని రకాల వానపాములు మాత్రం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో జీవిస్తాయి, కానీ కొన్ని మాత్రం 4 నుంచి 8 సంవత్సరాల మధ్య జీవిస్తాయి. కంపోస్ట్ అయితే రెడీ చేసుకున్నారు. ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి యూజెస్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. సహజ వనరులతో తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ పంటలకు కావలసిన పోషకాలను అందించడమే కాకుండా భూసారాన్ని పెంచుతుంది, నేల ఉత్పాదక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా వానపాములు నేల సారవంతతను పెంచి మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తాయి. చూసారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో. మేము వర్మీ కంపోస్ట్ రెడీ చేస్తాము అని అనుకుంటున్నారా? ఇప్పుడైతే అస్సలు కుదరదు, ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి. పురుగులు, ఫ్లైస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సమ్మర్లోనే స్టార్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకే ఆగండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్